శ్రీదేవి గురించి ఆ శ్రీశైలంలో ఉన్న ఆ భ్రమరాంబికాదేవిని ఉద్దేశించి రెండే రెండు శ్లోకాలు ఉంటాయండి. మనం చదువుకుందుకు కూడా చాలా బాగుంటాయి. మనసు అమ్మ గురించి ఏది బాగోదు, అమ్మ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కనుక ఆ రెండు శ్లోకాలు ఈ పూట నేను చెప్పదలుచుకున్నాను, వినండి. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్కచూడామణిం చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం సత్పదాం చంచంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణిరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరాం ఉజ్జల సద్వీటికాం లోలాపాంగతరంగితైః అతికృపాసారై నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మవారిని పొద్దున్నే మనం మనసులో స్మరించుకోవడానికి ఈ రెండు శ్లోకాలు. ఇవి అంతకన్నా పెద్ద కష్టంగా ఉండవండి, మీరు జాగ్రత్తగా అర్థం చెప్తాను. మరి ఇంకొకసారి వినండి. ఈ రెండు శ్లోకాలు కూడా మేము అక్కడ పెడతాను. చాంచల్యారుణలోచనాం అంటే చక్కగా ఆ అమ్మవారు ధరాందోళి దీర్ఘాక్షరం లలితా శాస్త్రం చెప్పుకున్నాం కదండి. అటువంటి ఎర్రనైన లోచనం కళ్ళు, కృపాం అంత ఎంత ఎంత కృపండి ఆవిడికి మన మీద, అందుకని కృపాం. చంద్రార్క చూడామణి అంటే చంద్ర సూర్యులు అని కూడా, అర్క అంటే సూర్యుడని, పోనీ చంద్రంలో ఒక భాగాన్ని చూడామణిగా ఆవిడ ధరించి ఉంది కనుక ఆవిడ కిరీటంలో చంద్రవంక ఉంటుంది కనుక అలా చెప్పారు. చారు స్మేర ముఖీం చక్కగా ఈ మనందరినీ రక్షించడం కోసం కొంచెం ఆవిడ ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా చూస్తూ అలా మనని కాపాడుకుంటూ ఉంటుందని చెప్పుకుంటున్నాం కనుక ఆ తల్లి యొక్క ముఖం కూడా కొంచెం అలసట వల్ల, ఆ చెమట బిందువుల వల్ల తడిసి ఉందిట. ఎందుకంటే చరాచర జగత్తు సంరక్షణం, ఈ చరాచర జగత్తుని రక్షించుకుందుకు ఆవిడకి అలసట అనమాట. అన్నప్పుడు సత్పదం, చక్కటి పదములు కలిగిన తల్లి ఆవిడకి నేను నమస్కరిస్తున్నాను. నేను మనసులో నమస్కరించుకోవడం అనమాట తలుచుకుని. మరొకసారి రెండు లైన్లు చదువుతాను చూడండి. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్క చూడామణిం చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం సత్పదాం చంచంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణిరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. చంపక అంటే ఆవిడ ముక్కు ఎలా ఉంటుంది, చంపక అలాగని చెప్పిన, చంపకం అంటే మన సంపెంగ పువ్వు అనమాట. అలాంటి నాసికకి చక్కగా అగ్ర చివరి భాగంలోనూ విలసత్తు ప్రకాశిస్తుందట. ముక్తామణి రంజిత ముత్యం ఒకటి ఉందిటండి అడ్డాబాస్, ఆ ముత్యం ఇంచక్క అలాగా ఆ ధరాంధోళి దీర్ఘాక్షి అన్నప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆవిడ ముక్కును అవున్న ఆ ముత్యంతో రంజితం అంటే రంజిలుతూ చక్కగా రూపం వెలుగొందుతోంది ఆవిడది. ఆ తల్లి ఎవరంటే శ్రీశైల స్థలవాసిని, శ్రీశైలంలో ఉంటుందండి ఆ తల్లి. ఆవిడ భగవతీం, ఆవిడెవరు మనకి అమ్మే. శ్రీమాతరం భావయే, నా మనసులో భావించుకుంటున్నానని ఈ శ్లోకానికి అర్థమండి. తర్వాత శ్లోకం. కస్తూరి తిలకం కస్తూరి మృగ నుంచి వచ్చిన కస్తూరితో చేయబడిన తిలకం ఆవిడ ముఖాన్ని దిద్దబడి ఉంది కాబట్టి. తర్వాత ఇందు అనమాట, తిలకాంచిత ఇందు అంటే ఇందు అంటే చంద్రుడు లాంటి ముఖం, ఆ మధ్యలో చక్కగా కస్తూరి తిలకం. ఇది లలితా శాస్త్రం కూడా చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. విలసత్ అలా ప్రకాశిస్తున్నాడు. ప్రద్భాసి పాలస్థలి నుదుటి భాగం ఆ కస్తూరి తిలకంతో చంద్రుడు లాంటి ఉందో. మన అష్టమి చంద్ర విభ్రాజం అని చెప్పుకుంటాం కదండి, అలాంటి పాలస్థలం కస్తూరి తిలకంతో ఇక్కడ విలసిల్లుతోంది అని చెప్పడం అండి. కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖదిర్ ఆమోదోల్ల సద్వీటికాం పచ్చకర్పూరం అంతకంతా చక్కగా అన్నిటితో సువాసనలు వెదజల్లుతున్న వీటిక అంటే తాంబూలం, ఆ తాంబూలం వేసుకున్న
ఆవిడ ముఖం చక్కగా ప్రకాశిస్తున్నాయన్నమాట. ఎర్రటి పెదవులు అవన్నీ కూడా, అవన్నీ ఇందులో చెప్పలేదు కానీ కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ అని చెప్పాడు కనుక ఆ పచ్చకర్పూరంతో వేసుకున్న వీటిక అని చివరని చూడండి, అది ఆమోదాలు చక్కగా ఆమోదంతో ఆవిడ ముఖం మనకు అందంగా ఉందని మనం అనుకోవడం అన్నమాట. లోలాపాంగతరంగితై అతి కృపా సారై ఆనందినీం, చక్కగా ఆనందంగా ఆ తరంగం ఆవిడ కృపాసారై, కృపా తరంగిణి అంటే ఇక్కడ మనకి కెరటాలు అనమాట. అలాగా ఆవిడ చక్కగా కృపా ఇది రసాన్ని మన మీద కురిపిస్తూ ఉన్న తరంగాలతోటి ఆవిడ అంతరంగం ఎప్పుడు ఉంటుంది, అంతరంగిణి అనమాట. అక్కడ అంతరంగితై అంటే తరంగాలంటే కెరటాలు మనకి, ఆవిడ అంతరంగంలో అలా కృపా కెరటాలు మన మీద వస్తూ ఉంటాయని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చండి. లోలాపాంగ తరంగితై ఆవిడ అంతరంగం నుంచి రతి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇది శ్రీదేవి భ్రమరాంబ తల్లి, మన అమ్మ అయినటువంటి ఆ తల్లి యొక్క ప్రాతస్మరణం అండి. ఒక్కసారి మరి 2 శ్లోకాలు చదివేసి ముగిస్తాం. చాంచల్యారుణలోచనాం చితకృపాం చంద్రార్కచూడామణిం చారుస్మేరముఖీం చరాచర జగత్సంరక్షిణీం తత్పదాం చంచచ్చంపకనాసికాగ్రవిలసత్ముక్తామణిరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రభాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కదిరామోదల్లసవీటికాం లోలాపాంగతరంగితై కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.